నకిలీ మద్యం కేసులో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అండ్ కో దొరికిపోయి దాన్ని ప్రజల దృష్టి నుండి దారి మళ్లించేందుకు ఒక కొత్త ఒరవడిని ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో తీసుకొచ్చారు. అదే డైవర్షన్ పాలిటిక్స్. దానిలో భాగంగానే ఈరోజు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం మనం గమనిస్తున్నాం. ఈ సందర్భంగా నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. అసలు నకిలీ మద్యం మూలాలు ఎక్కడున్నాయి? మీరు పూర్తిగా ఎంక్వైరీ చేసి తెలుసుకున్నారా? నకిలీ మద్యం గురించి ఈ అంశం పబ్లిక్ అయిన తర్వాత మీరు చేపట్టిన చర్యలేంటి? ఎన్ని బెల్ట్ షాపులను మీరు తనిఖీలు చేయడం కానీ ఆపడం కానీ చేశారు? అలానే ఎన్ని బాటిల్స్ని మీరు పట్టుకున్నారు? ఎవరెవరి మీద మీరు కేసులు పెట్టారో మీరు చెప్పగలరా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఇవన్నిటికీ సమాధానం ఏమీ లేదనే వస్తుంది. ఎందుకంటే మీకు తెలుసు, ఆ జయచంద్ర రెడ్డి గారు కానీ జనార్దన్ రావు గారు కానీ వీరందరూ కూడాను మీ యొక్క సన్నిహితులు, మీ పార్టీకి చెందిన మంత్రులు, అలానే స్పీకర్ గారి అనుచరులు అనే సంగతి మీకు తెలుసు, యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అయితే వాళ్ళని కాపాడడం కోసమని చెప్పి మీరు ఈ మధ్యకాలంలో తెచ్చిన ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఇక మీదట ఎవరూ హర్షించరు. ఈరోజు అందరూ కూడాను ఈ విషయంలో ఏకదాటిగా ముక్తకంఠంగా ఒకటే చెప్తున్నారు. రాష్ట్రంలో ఒక అరాచకమైన పరిపాలన జరుగుతుంది. దాన్ని కప్పుచేందుకు ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా అష్టకష్టాలు